హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఈవినింగ్ అయితే ఫంక్షన్ అయితే ఉందనమాట. ఇంకా పిల్లలొచ్చే టైంకి త్వరగా అన్ని పనులైతే చేసుకుంటున్నాను. ఇంకా మా వారు కూడా వచ్చేసరికల్లా ఇంకా పనులన్నీ అయిపోతే ఇంకా ఫంక్షన్‌కైతే వెళ్ళొచ్చండి. ఇంకా పిల్లలు ట్యూషన్‌కి కూడా వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను ఏమేమి చేసుకుంటున్నాను ఈవినింగు అని చెప్పి చిన్న షార్ట్ వీడియో అయితే తీశానండి. ఫస్టు టీ అయితే పెట్టుకున్నాననమాట. టీ అయితే కిందని పని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి కూడా పెట్టేసాను. ఇంటి దగ్గర అయితే వర్క్ అయితే చిన్నది అవుతుందనమాట. మా మామయ్య గారికి వాళ్ళకి టీ అయితే పెట్టానండి. వాళ్ళకి టీ ఇచ్చేసి పైకైతే వస్తాననమాట. టీ తీసుకొని అయితే వాళ్ళ దగ్గరికే వెళ్ళాను. కిందనైతే ఇలాగా మొక్కలు పెట్టుకోవడానికి ఇలాగ పలకలు అవన్నీ అయితే వేపిస్తున్నారనమాట మా మావయ్య. వాళ్ళకైతే ఇచ్చేసానండి. టీ ఇచ్చేసి ఇంకా పైకైతే వచ్చేసాను. వచ్చేసాక కొంచెం టీ ఉంటే అదైతే నేను తాగుతున్నానండి. లేదంటే నాకు హెడేక్ వచ్చేస్తుందనమాట. అందుకనే టీ పెట్టుకున్నాను. వాళ్ళకి కూడా అలాగే టీ పెట్టేశానండి. ఆ తర్వాత మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ ఉన్నాయండి. ఆ గిన్నెలన్నీ తీసుకొని ఎక్కడివక్కడ సర్దుకుంటున్నాననమాట. మళ్ళీ పిల్లలొచ్చేసరికి క్యారేజ్ బాక్సెస్ ఉంటాయి కదండీ! అవి కూడా తోముకోవాలి కాబట్టి, ఈ మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ నేను ఫస్ట్ తీసేసి సర్దేసుకుంటానండి. ఇది గిన్నెలన్నీ సర్దేసుకున్నాక ఇంకా మేడపైకి వెళ్ళి బట్టలైతే తీసుకొచ్చేసాననమాట. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి మేడ మీద. ఇంకా మేడ మీదకెళ్ళి బట్టలు తెస్తాను. ఎప్పుడు బట్టలు అప్పుడు తెచ్చేసి వెంటనే మడతేసిస్తే ఇంకా నులతల్లాగా అయితే పడవండి. అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడే మడత పెట్టేస్తాననమాట. ఎప్పుడో నాకు బాగోపోతే తప్పించి లేదంటే వెంటనే మడత పెట్టేస్తానండి. ఆ తర్వాత పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళకైతే బ్రేక్ పెట్టేసి ఇంకా ట్యూషన్‌కి అయితే తీసుకువెళ్ళిపోయాననమాట. ట్యూషన్‌కి వెళ్ళి వాళ్ళు దించేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. వాళ్ళైతే 8:00 కల్లా వచ్చారనమాట. వాళ్ళే రెడీ చేసి ఇంక మేమైతే ఫంక్షన్‌కి అయితే వెళ్ళిపోయాము. వారైతే గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఫంక్షన్‌కి వెళ్ళాం గానీ పైనైతే నేను వీడియో తీయలేకపోయానండి. అప్పటికే మేము వెళ్ళేసరికల్లా 8:30, 9 అలాగ అయిపోయిందనమాట. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే పెళ్ళికూతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి కిందకైతే వచ్చేసామనమాట. కిందన భోంచేసేసి ఆ తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ అయితే వేసుకొని తీసుకున్నామనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.